హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందండి. మనకి ఈ ఆర్డర్ వచ్చేసి చాలా స్పెషల్. ఎందుకంటే మనకి యూఎస్ నుంచి ఈ ఆర్డర్ వచ్చిందండి. సో శ్రీమంతానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం మనకి ఈ ఆర్డర్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఈ 2 బాక్సెస్ అనేవి 26లో చేసేయమన్నారు. నెక్స్ట్ వాళ్ళు 28లో 3 కలర్స్ అయితే చెప్పారండి. ఒకటి బ్లూ కలర్, నెక్స్ట్ లావెండర్ కలర్ ఒకటి చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్, గోల్డ్ కాంబినేషన్లో ఇంకొక సెట్ అయితే చేయమని చెప్పారండి. సో వాళ్ళు చెప్పిన వాటన్నిటికీ కూడా నేను సిల్క్ థ్రెడ్ అయితే ర్యాపింగ్ చేసేసాను. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం వాళ్ళు 26లో చేయమన్నారు కదా. సో ఆ బ్యాంగిల్స్ అనేవి మీకు నచ్చిన కలర్లో సిల్క్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసి డిజైన్ చేసి ఇవ్వమని చెప్పారు. సో అదనేది మనకే వాళ్ళు చాయిస్ వదిలేసారండి. సో వాళ్ళు శారీకి తగ్గట్టుగా వాళ్ళు చెప్పారు. సేమ్ నేను ఆ సిల్క్ థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి 2 క్లిప్స్ చేయమన్నారండి. అలాగే ఒక హెయిర్ బ్యాండ్, 2 శారీ పిన్స్ అయితే చేయమని చెప్పారు. సో నేను ఇక్కడ ఫింగర్ రింగ్ అనేది ఒకటి చేసి అయితే వాళ్ళకి ఇచ్చానండి. శారీ పిన్ కూడా ఒకటి చేయమని చెప్పారు వాళ్ళ శారీకి మ్యాచింగ్గా. నేను ఇంకొక శారీ పిన్ వాళ్ళకి ఎక్స్ట్రా అయితే ఇచ్చానండి. సో టోటల్గా మనకి ఈ ఆర్డర్ మొత్తం కూడా వాళ్ళు ఇచ్చారు. సో దీన్ని కంప్లీట్ అయితే చేసేసి వాళ్ళకైతే పంపించాలండి. సో నేనైతే కొరియర్ కూడా చేస్తాను. ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండొచ్చండి. ఇంకొక 1 or 2 డేస్లో అయితే వెళ్ళిపోతుంది. సో వాళ్ళు చెప్పిన కలర్స్ అన్నిటికీ కూడా నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి మనకి యూఎస్ నుంచి వచ్చిందండి ఆర్డర్, మన ఫస్ట్ ఆర్డరు. సో చాలా హ్యాపీగా ఉంది మనకి యూఎస్ నుంచి ఆర్డర్ ఇచ్చినందుకు. సో ఫస్ట్ అయితే ఈ బ్లూ బ్యాంగిల్ పైన డిజైన్ ఏం చేసుకోవాలనేది చూపిస్తాను. సో పెద్దగా డిజైన్స్ అయితే ఏమీ కాదండి, చాలా సింపుల్ డిజైన్స్ వాళ్ళు కావాలని అనుకున్నారు. సో వాళ్ళ అడిగినదే మనం చేయాలి కదా. సో వాళ్ళు అడిగిన డిజైన్ని నేను ఇక్కడైతే చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ డిజైన్ అనేది చేశానండి, వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. నేను కింద లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. సేమ్ ఇదే డిజైన్ చేశానండి. నేను పింక్ అండ్ రెడ్ కలర్లో చేశాను. సో ఈసారి వాళ్ళైతే బ్లూ కలర్ చూస్ చేసుకున్నారు, బ్లూ కలర్లో చేయమని చెప్పారు. సో ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలనేది చూద్దాము. ఇప్పుడు గమ్ అప్లై చేసుకొని కుందన్స్ అనేవి 3 mm సైజులో రౌండ్ కుందన్స్ తీసుకోవాలి. తీసుకొని మనం కుందన్స్ అనేవి 7 కుందన్స్ వచ్చేలాగా ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ తీసుకొని 6కి ఐ షేప్ కుందన్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి మన మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో 4 సైడ్స్ కూడా మనం డిజైన్ అనేది డిజైన్కి మధ్యలో గ్యాప్ 4 సైడ్స్ ఒకే విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. సో అప్పుడు మీరు చేసిన డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఒకవేళ మీకు 4 సైడ్స్ కూడా డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో సేమ్ 4 సైడ్స్ కూడా మనం ఇలాగే డిజైన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, నేను డిజైన్ చేసినప్పుడు డిజైన్కి మధ్యన గ్యాప్ అనేది అన్నిటికీ ఒకే విధంగా వచ్చేటట్టుగా చూసుకున్నాను. సో ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి డిజైన్ అనేది. సో 4 సైడ్స్ చూసుకున్నా కూడా ఈక్వల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదొక్కటి మెయిన్ థింగ్, మీరు బ్యాంగిల్స్ చేసుకునేటప్పుడు మిస్టేక్ అనేది చేసుకోకుండా చూసుకోండి. నెక్స్ట్ మనం 4 సైడ్స్ కూడా ఇలానే చేసుకోవాలి. మీకు లాస్ట్లో చూపిస్తానండి డిజైన్ పూర్తిగా అయిపోయిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ మనకి వాళ్ళు శ్రీమంతానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి 2 బ్యాంగిల్స్ ఆర్డర్ చేశారు కదండి. సో ఇప్పుడు ఆ డిజైన్ అయితే మనము చేసుకుందాము. సో ఇది వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ 2 కట్ బ్యాంగిల్ అండి. సిల్క్ థ్రెడ్ అయితే ర్యాపింగ్ అనేది చేసేసాను. సో చూసారు కదా ర్యాపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సో మీరు కూడా ఇలాగే నీట్గా ర్యాపింగ్ అనేది చేసుకోవాలంటే, సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. సో మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకోవాలి. స్క్వేర్ కుందన్స్ తీసుకొని గమ్ అప్లై చేసుకొని 5 కుందన్స్ అనేవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని కింద ఒకటి అంటించుకోవాలండి. ఇలా మనం అంటించేసుకున్న తర్వాత కుందన్కి మధ్యన మనము గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ 3 mm సైజు
రౌండ్ షేప్ కుందన్స్ అనేవి తీసుకొని అంటించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోండి. సో ఈ డిజైన్ అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేశానండి, కానీ చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు అంత బాగా అనిపించలేదండి ఈ డిజైన్ అనుకున్నాను. సో వాళ్ళకి కొంచెం హెవీగా కనిపించడం కోసం బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పుదామని అనుకున్నానండి. సో కాకపోతే ఫైనల్గా నేను చేసిన తర్వాత లుక్ చాలా బాగా అనిపించింది. సో మీరు లాస్ట్లో చూస్తారు. మీకే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా డిజైన్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి లాస్ట్కి. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. బ్యాంగిల్ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది. సో కొంచెం బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇలా సింపుల్ డిజైన్ చేసి కూడా మనము రిటర్న్ గిఫ్ట్స్కి అయితే ఇవ్వచ్చు. మనం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే డిజైన్ చేసుకోవాలి. సో ఫైనల్గా డిజైన్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తానండి డిజైన్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ పైన డిజైన్స్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. సో ఫస్ట్ అయితే సెంటర్లో గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టోన్ చైన్ అనేది అంటించుకోవాలండి. ఇక్కడ మీరు స్టోన్ చైన్కి బదులుగా కలర్ చైన్ స్టోన్ చైన్ వస్తుంది. సో దాన్నైనా యూజ్ చేయవచ్చు, పెరల్ చైన్ అయినా యూజ్ చేయవచ్చు అండి. సో వాళ్ళైతే స్టోన్ చైన్ అయితే పెట్టమని చెప్పారు. సో నేనైతే స్టోన్ చైన్ పెట్టాను. ఇలా స్టోన్ చైన్ అనేది మనము చూసుకొని అంటించుకోవాలండి, సెంటర్లో కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఈ డిజైన్ అనేది కరువు బ్యాంగిల్ పైన బాగుంటుంది. నేను ఇక్కడ కరువు బ్యాంగిల్ పైన డిజైన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం స్టోన్ చైన్ అటాచ్ చేసేసుకున్నాక సైడ్ని మళ్ళీ గమ్ అప్లై చేసుకొని 6K గోల్డ్ కుందన్స్ ఉంటాయి కదా, ఐ షేప్ కుందన్స్. సో వాటిని అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. సో చూస్తున్నారు కదండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 6K ఐ షేప్ కుందన్స్ అనేవి బ్యాంగిల్ చుట్టూ కూడా సేమ్ ఇలానే అంటించుకోవాలి, 2 సైడ్స్ కూడా. ఇక్కడ గోల్డ్ 6K ఐ షేప్ కుందన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, వైట్ 6K ఐ షేప్ కుందన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో వాళ్ళైతే ఈ కలర్ అయితే వేయమని చెప్పారు. సేమ్ నేను ఈ కలర్నే వాళ్ళకైతే వేశానండి. సో మొత్తంగా కంప్లీట్ అయిన తర్వాత మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను బ్యాంగిల్స్ డిజైన్ ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ ఇప్పుడు 6 కట్ కర్వ్ బ్యాంగిల్ పైన డిజైన్ చేసుకుందాము. సో ఇదేం పెద్ద డిజైన్ ఏం కాదండి. సో అక్కడక్కడ గ్యాప్ ఇచ్చుకుంటూ మనం గమ్ అనేది అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ అనేవి అంటించుకుంటే సరిపోతుంది. సో ఇంతే అండి డిజైను. ఈ 6 కట్ కర్వ్ బ్యాంగిల్ వాళ్ళు 3 కలర్స్లో చేయమని చెప్పారు. సో నేను పక్కన పిక్ యాడ్ చేస్తానండి. సో వాళ్ళు ఆ డిజైన్లో చేయమని చెప్పారు. సో కలర్ అయితే వాళ్ళు చెప్పారండి. సో సేమ్ నేను వాళ్ళు చెప్పిన కలర్లోనే ఆ బ్యాంగిల్ డిజైన్ని నేను చేశాను. సో మనం షుగర్ బీడ్స్ అనేవి ఒక్కొక్కటి గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ గమ్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షుగర్ బీడ్స్ అనేవి అంటించుకోవాలి. సో ఇంతే అండి, మనకి డిజైన్ అనేది పెద్దగా అయితే ఏమీ ఉండదు. సో వాళ్ళు ఇచ్చిన మొత్తం బ్యాంగిల్స్ అనేవి నేను కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. నెక్స్ట్ అలాగే శారీ పిన్స్ కూడా డిజైన్ చేశానండి 3D మోడల్లో. సో అవి ఎలా చేశాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోలో అప్లోడ్ చేస్తే చాలా లెందీ అయిపోతుంది. సో ఫైనల్గా నేను బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా డిజైన్ చేసేసాను. సో చూసారు కదా, ఫైనల్గా అయితే మనకి డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో బాగున్నాయండి బ్యాంగిల్స్ అనేవి, చాలా బాగా నచ్చాయి. సింపుల్ డిజైన్ అయినప్పటికీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వడానికి ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు నచ్చిన విధంగా రీజనబుల్ ప్రైస్లో మీకైతే బ్యాంగిల్స్ చేసి పంపిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నేనైతే వాళ్ళు చెప్పిన కలర్స్లో వాళ్ళు నాకు నచ్చిన కలర్స్లో చేయమని చెప్పారు కదా, సో ఆ కలర్స్లోనే బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా చేసేసాను. సో చూసారు కదండి బాక్స్ మొత్తం కూడా. సో మొత్తం కూడా 20 సెట్స్ అండి. ఒక బాక్స్లో 10 సెట్స్, ఇంకొక బాక్స్లో 10 సెట్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ రింగ్ అండి. సో ఇది నేను వాళ్ళకి ఫ్రీగా అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొక శారీ పిన్,
సో చూసారు కదండి, ఇదండి 3D శారీ పిన్ చేశాను కదా. సో శారీ పిన్ డిజైన్ అనేది వాళ్ళు మనకి నచ్చిన డిజైన్ అనేది చేయమని చెప్పారు. సో నేనైతే వాళ్ళకి నచ్చే విధంగానే చేశానండి. 3D మోడల్లో చేశాను 2 శారీ పిన్స్ కూడా. ఈ 2 శారీ పిన్స్ ఎలా ఉన్నాయనేది చెప్పండి. మీకు ఏ శారీ పిన్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఈ 2 శారీ పిన్స్ వీడియో అనేది కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే పెడతాను. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి, బ్లూ కలర్లో వాళ్ళు చేయమని చెప్పారని. సో బ్లూ కలర్ దానికి డిజైన్ అయితే ఇదండి. సో ఆల్రెడీ నేనైతే ఈ డిజైన్ అయితే చేశాను. లావెండర్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి చేయమన్నారు. సో ఈ 2 కలర్స్ చేశాను. నేను ముందు వీడియోలో రెడ్ పింక్ చేశానండి. సో ఆ వీడియో కూడా మీకు కింద అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. అందులో కూడా చాలా డిజైన్స్ అయితే చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద నా లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ మనం డిజైన్ చేసాం కదా సైడ్ బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్. సో గోల్డ్ బ్యాంగిల్లో సైడ్ బ్యాంగిల్స్ డిజైన్ అయితే డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, రెడ్, గ్రీన్ కాంబినేషన్లో చేయమన్నారు కదా, వాటిని పేరప్ చేస్తే సెంటర్ బ్యాంగిల్స్ మనకి ఇలా ఉంటాయండి. మనం ప్రిపేర్ చేసుకున్న ముందు గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటిని సైడ్స్ కింద యూజ్ చేసుకోవాలి. సో ఆ సైడ్ బ్యాంగిల్స్ అనేవి మనం ఏ శారీ పైనకైనా యూజ్ చేసుకోవచ్చు. సెంటర్లో మనము గ్లాస్ బ్యాంగిల్స్ అయినా వేసుకొని సైడ్ బ్యాంగిల్స్ కింద వాటిని వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఫైనల్గా మనకి యూఎస్ నుంచి వచ్చిన ఆర్డర్ అయితే ఇది. శ్రీమంతం కోసం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మన దగ్గర అయితే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు, ఇవ్వండి. సో 2 క్లిప్స్ కూడా డిజైన్ ఇది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను షార్ట్స్ అనేవి. ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఫైనల్గా మన యూఎస్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఒక్క చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు చాలా మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మన వీడియో కూడా వైరల్ అవుతుందండి. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఫైనల్గా ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.